వందనాలన్నా. అన్నా వందనాలన్నా. బాగున్నారన్నా? బాగున్నావన్నా? బాగున్నాను అన్న ఇది వాయిస్ రికార్డ్ అవుతుందన్నా. నువ్వు మాట్లాడేది వాయిస్ రికార్డ్ అవుతుంది. చిన్న డౌట్ ఉంది, అడుగుతానన్నా. అన్న అడుగుతానన్నా. అడుగన్నా. యేసు క్రీస్తు ప్రభు వారిని దేవుడు అని నమ్మితే నరకం పోతారు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎంత కరెక్టా తప్ప? బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తుని దేవుడు కుమారుడు అని నమ్మాలి. ఈ దేవుడు ఆయన్ను మనకు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. దేవుడిగా నియమించలేదు. దేవుడు ఒక్కడే. బైబిల్ ప్రకారం ఆ ఒక్క దేవుడు యేసుక్రీస్తుని, తన కుమారుడైన యేసుక్రీస్తుని మానవుల అందరి కోసము ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిండు. ఈ దేవుడు ఏ ప్రకారంగా నియమించిండు ఆ ప్రకారంగానే మనం నమ్మాలి. గాని దేవుణ్ణి పక్కన పెట్టి మన ఇష్టంగా మనం నమ్మితే అది ఆజ్ఞ అతిక్రమం అయింది. ఆజ్ఞ అతిక్రమం పాపం అయింది. పాపం వలన వచ్చే జీతం మరణం అయింది. ఆ మరణం నరకం అయింది. అంటే బైబిల్లో తండ్రి ఏం రాయబడి దాన్నే మనం దాని ప్రకారం దేవుడి ప్రకారం నడుచుకోవాలి. కానీ నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని జరిగించడం కుదరదు. యేసుక్రీస్తు అంతటోడే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిండు. నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను, కానీ నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి భూమి మీద రాలేదని యేసుక్రీస్తు స్వయంగా చెప్పిండు. అంతటోడే ఆయన చిత్తాన్ని నెరవేర్తే మనం ఎంతటోళ్ళం అన్నా? ఓకేనా అన్న. మీ పేరు ఏమొస్తుంది అన్న? నా పేరు యేసుపాదం అన్న. మీరు ఉండేది ఎక్కడన్నా? కోదాడ తెలంగాణ అన్న. మీ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 9959 అన్న 255 అన్న 463. ఓకేనా. వందనాలన్నా. ఓకే మరి వందనాలన్నా. ఓకే.